ఓం శాంతి 15వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, तुम विकारों का दान दे दो तो राहु का ग्रहण उतर जाएगा। దే దాంతో చూటే గ్రహణ్। మధురమైన పిల్లలు, మీరు వికారాలని దానం ఇచ్చినట్లయితే రాహుగ్రహణం దిగిపోతుంది, దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది। प्रश्न, वृक्षपति बाप अपने भारतवासी बच्चों पर बृहस्पति की दशा बिठाने के लिए कौन सी स्मृति दिलाते हैं? वृक्षपति बाबा తన భారతవాసి పిల్లలపైన బృహస్పతి దశని కూర్చోబెట్టేందుకు ఎటువంటి స్మృతినిప్పిస్తున్నారు? జవాబు, हे भारतवासी बच्चों, तुम्हारा आदि सनातन देवी देवता धर्म अति श्रेष्ठ था। हे भारतवासी పిల్లలు, మీ యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అతి శ్రేష్టంగా ఉండేది। तुम सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे। మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా ఉండేవారు। तुम मुझ सागर के बच्चे काम चिता पर बैठ काले हो गए हो। సాగరుడి పిల్లలైన మీరు కామచితిపైన కూర్చుని నల్లగా అయిపోయారు। గ్రహణ్ లగ్ గయా హే, గ్రహణం ఏర్పడింది। अब मैं तुम्हें फिर से गोरा बनाने आया हूँ। ఇప్పుడు నేను తిరిగి మిమ్మల్ని ఎర్రగా తయారు చేసేందుకు, తెల్లగా తయారు చేసేందుకు వచ్చాను। ఏ స్మృతి आने से బృహస్పతి की दशा बैठ जाती है। ఈ స్మృతి రావటంతోనే బృహస్పతి దశ కూర్చుంటుంది। గీత హే ఓం నమః శివాయ, ఓం శాంతి। ఏ మహిమ కిస్కి సుని, ఇది ఎవరి మహిమ విన్నారు? బేహద్ కే బాప్ కి, అనంతమైన తండ్రి యొక్క। ఊంచేతే ఊంచ్ బాప్ పరంపిత పరమాత్మ హీ హై। ఉన్నతోన్నతుడైన తండ్రి పరంపిత పరమాత్మయే। లౌకిక బాప్ కే లియే తో సబ్ నహీ కహెంగే, లౌకిక తండ్రి కోసమైతే అందరూ ఇలా అనరు। బచ్చే జాన్తే హై సబ్ ఆత్మాओं का పారలౌకిక్ బాప్ वो है ఓంచ్తే ఓంచ్। పిల్లలకి తెలుసు కదా, ఆత్మలందరికీ పారలౌకిక తండ్రి ఆయన చాలా ఉన్నతోన్నతుడు। ఉన్కా నామ్ హీ హై శివ్, ఆయన పేరే శివ। బిగర్ నామ రూప్ కే తో కోయి చీజ్ హోతీ నహీ, నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు। इस समय सबको రాహు కా గ్రహణ్ లగా హువా హై। ఈ సమయంలో అందరికీ కూడా రాహుగ్రహణం ఏర్పడింది। ఇస్లియే ఇన్కో ఐరన్ ఎడ్జెడ్ వరల్డ్ కహా జాతా హై, అందుకే దీన్ని ఇనుము యుగం, ఇనుము ప్రపంచం అని అంటారు। దశాయే భీ హోతీ హై, దశలు కూడా ఉంటాయి। బృహస్పతి की दशा, शुक्र की दशा। अब तुम्हारे ऊपर है बृहस्पति की दशा। బృహస్పతి దశ, శుక్ర దశ। ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది। జిస్కి మహిమా సుని ఊంచేతే ఊంచ్ భగవాన్ శివ్ బాబా, ఉన్నతోన్నతుడైన భగవంతుడు శివ్ బాబా వీరి మహిమ విన్నారు। ఉన్కా అస్సుల్ నామ్ హై శివ్, వారి అసలు పేరే శివ। బాకీ కిస్మ్ కిస్మ్ కే అనేక నామ్ రఖ్ దియే హై, కానీ రకరకాలుగా ఆయనకి అనేక పేర్లు పెట్టారు। అస్సుల్ నామ్ హై శివ్ బాబా, ఆయన అసలు పేరు శివ్ బాబా। బాప్ సమఝాతే హై మే బీజ రూప్ హూం చైతన్య హూం। బాబా తెలియచేస్తున్నారు, నేను బీజరూపుణ్ణి, సత్యమైన వాణ్ణి, చైతన్యమైన వాణ్ణి। సత్ చిత్ कहते हैं, फिर कहते हैं वो सुख का सागर है, आनंद का सागर है, शांति का सागर है,
ఆయన్ని సత్యమైనవాడు, చైతన్యమైనవాడు అంటారు. తిరిగి అంటారు ఆయన సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు. మహిమ సారీ ఉస్ ఏక్ కి హై. మహిమ మొత్తం ఆ ఒక్క తండ్రిదే. భారతవాసి మహిమ గాతే హై పరంతు సమజ్తే కుచ్ భీ నహీ. భారతవాసీలు మహిమ చేస్తారు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. ఏక్దమ్ పత్తర్ బుద్ధి హో గయే హై. ఒక్కసారి పత్తర్ బుద్ధిగా అంటే రాతి బుద్ధిగా అయిపోయారు. పత్తర్ బుద్ధి కిస్నే బనాయా. మరి రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణ్ణి, మాయా రావణుడు. సతయుగ్ మే భారతవాసి పారస్ బుద్ధి థే. సతయుగంలో భారతవాసీలు పారస బుద్ధిగా ఉండేవారు. आज से 5000 वर्ष पहले ये भारत पारसपुरी था जिसमें देवी देवता रहते थे. నేటికి 5000 సంవత్సరాల ముందు ఈ భారతదేశం పారసపురిగా ఉండేది. అందులో దేవీ దేవతలు ఉండేవారు. భారత్ హీ అవినాశీ ఖండ్ గాయా హువా హై. భారతదేశమే అవినాశీ ఖండమని మహిమ చేయబడుతుంది. భారత్ మే హీ పారస్ బుద్ధి దేవతా థే. ఇస్ సమయ పత్తర్ బుద్ధి పతిత్ రహతే హై. భారతదేశంలోనే పారస బుద్ధి దేవతలు ఉండేవారు. ఈ సమయంలో రాతి బుద్ధిలుగా పతితులుగా ఉన్నారు. పతిత్ कैसे बनते हैं यह भी बाप ने समझाया है. పతితంగా ఎలా అవుతారు ఇది కూడా బాబా తెలియచేశారు. द्वापर से जब काम चिता पर बैठे हैं तो काले बन जाते हैं. ద్వాపర్ యుగం నుండి ఎప్పుడైతే కామచితి పైన కూర్చుంటారో అప్పుడే నల్లగా అయిపోతారు. కామ అగ్ని మే सब భస్మ हो गए हैं. కామ అగ్నిలో అందరూ భస్మమైపోయారు. ఉస్మే భీ ఖాస్ భారత్ కి బాత్ హై. అందులో కూడా ప్రత్యేకంగా భారతదేశం యొక్క విషయము. భారత్ మే పారస్ బుద్ధి దేవతాओं का राज्य था. उनको विष्णुपुरी राम राज्य भी कहा जाता था. భారతదేశంలో పారస బుద్ధి దేవతల రాజ్యం ఉండేది. దాన్ని విష్ణుపురి అని, రామరాజ్యమని అనేవారు. ఏ బాప్ ఆకర్ బతాతే హై. ఇది బాబా వచ్చి తెలియచేస్తున్నారు. మీఠే మీఠే లాడ్లే బచ్చో జబ్ తుమ్ సతయుగ్ మే థే సర్వగుణ సంపన్న థే. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, మీరు ఎప్పుడైతే సతయుగంలో ఉండేవారో సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఏ తుమ్హారీ మహిమ హే. ఇది మీ యొక్క మహిమ. వహా వికార్ హోతే నహీ. అక్కడ వికారాలు అనేవి ఉండవు. ద్వాపర్ సే రావణ్ 5 వికారోं का राज्य शुरू हुआ है. ద్వాపర్ యుగం నుండి పంచ వికారాల యొక్క రావణ రాజ్యం ప్రారంభమైంది. తో రామ్ రాజ్య బదల్కర్ రావణ్ రాజ్య హోతా హై. మరి రామరాజ్యం మారి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అభి గ్రహణ్ లగా హువా హై. ఇప్పుడు గ్రహణం ఏర్పడింది. భారత్ కాలా హో గయా హై. బిల్కుల్ కాలా హో గయా హై. భారతదేశం పూర్తి నల్లగా అయిపోయింది. బృహస్పతి కి దశ సబ్సే అచ్చి హోతీ హై. బృహస్పతి యొక్క దశ అన్ని దశల కన్నా మంచిగా ఉంటుంది. భారత్ పర్ బృహస్పతి కి దశ సత్యుగ్ మే థీ. భారతదేశంలో బృహస్పతి దశ సతయుగంలో ఉండేది. ఫిర్ త్రేతా మే శుక్ర కి దశ తో 2 కళా కమ్ హో గయే. తిరిగి త్రేతాలో శుక్ర దశ 2 కళలు తగ్గిపోయాయి. ఉస్కో కహా హీ జాతా హే సిల్వర్ ఏజ్. అందుకే దాన్ని వెండి యుగము అని అంటారు. ఫిర్ ద్వాపర్
కలియుగ ఆయా, తర్వాత ద్వాపరయుగము, తర్వాత కలియుగము వచ్చింది. सीढ़ी उतरते आए, శనీశ్వర్కి దశ హుయి, మెట్లు దిగుతూ వచ్చారు, శనీశ్వరుడి దశ ఏర్పడింది. ఇస్ సమయ్ సబ్ పర్ రాహుకి దశ హై, ఈ సమయంలో అందరిపైన రాహు దశ ఉంది. సూర్యకో గ్రహణ్ లగ్తా హై తో కహతే హై దే దాంతో ఛూటే గ్రహణ్, సూర్యుడికి గ్రహణం ఏర్పడినప్పుడు అంటారు దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది అని. अब रूहानी बाप बच्चों को समझाते हैं, ఇప్పుడు ఆత్మిక తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. यह है रूहानी ज्ञान, ఇది ఆత్మిక జ్ఞానం. ఏ कोई శాస్త్రోं का ज्ञान नहीं है, ఇదేమీ శాస్త్రాల జ్ఞానం కాదు. शास्त्रों के ज्ञान को భక్తి మార్గ్ కహా జాతా హై, శాస్త్రాల జ్ఞానాన్ని భక్తి మార్గమని అంటారు. సత్యుగ్ త్రేతా మే భక్తి హోతీ నహీ, సత్య త్రేతా యుగాల్లో భక్తి అనేది ఉండదు. జ్ఞాన్ और भक्ति फिर है वैराग्य, अर्थात इस पुरानी दुनिया को छोड़ना होता है. జ్ఞానము మరియు భక్తి తిరిగి వైరాగ్యం, అంటే ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాల్సి ఉంటుంది. యహ్ హై శూద్రవర్ణ, ఇది శూద్రవర్ణం. విరాట్ రూప్ దిఖాతే హై, బ్రాహ్మణ్ దేవతా క్షత్రియ వైశ్య, ఏ భారత్కి హీ కహానీ హై. విరాట్ రూపంలో చూపిస్తారు బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్రులు అని. ఇది భారతదేశం యొక్క కథ. విరాట్ రూప్ బనాతే హై పరంతు పత్తర్ బుద్ధి సమజ్తే నహీ, విరాట్ రూప చిత్రాన్ని తయారు చేస్తారు కానీ పత్తర్ బుద్ధిలకు అర్థం కాదు అని చెప్తున్నారు బాబా. పత్తర్ బుద్ధి క్యూ హై, మరి రాతి బుద్ధిలుగా ఎందుకు అయిపోయారు? క్యూంకి పతిత హై, ఎందుకంటే పతితంగా ఉన్నారు. భారతవాసి హీ పారస్ బుద్ధి థే, సంపూర్ణ నిర్వికారి థే, భారతవాసీలు పారస బుద్ధిగా ఉండేవారు, సంపూర్ణ నిర్వికారిగా ఉండేవారు. आज से 5000 वर्ष पहले भारत स्वर्ग था और कोई खंड नहीं था, ये बाप समझाते हैं. ఈ రోజుకి 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇతర ఖండాలు ఏమీ ఉండేవి కాదు. ఇది బాబాయే తెలియచేస్తున్నారు. ఏ రాజయోగ్ కౌన్ సిఖాతే హై, ఈ రాజయోగాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? శివాచార్య, స్వామి శివాచార్యుల వారు అంటే శివ బాబా. ఏ హై జ్ఞాన్ కా సాగర్, వీరు జ్ఞాన సాగరులు. कोई मनुष्य को ज्ञान का सागर सर्व का पतित पावन नहीं कह सकते हैं. ఏ మనుషుల్ని జ్ఞాన సాగరుడు అని, సర్వులకు పతిత పావనుడు అని అనలేరు. సర్వ కా లిబరేటర్ ఏక్ హీ బాప్ హై, అందరికీ ముక్తి ప్రదాత ఒక్క బాబాయే. बाप खुद ही आते हैं दुखों में रावण से लिबरेट करने, फिर गाइड बन ले जाते हैं. బాబా స్వయంగా వస్తారు, దుఃఖంలో రావణుడి నుండి విముక్తి కలిగించి తిరిగి మార్గదర్శి అయ్యి దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్తారు. ఉన్కో రూహానీ పండా కహా జాతా హై, అందుకే ఆయన్ని ఆత్మిక పండా అని అంటారు. బాప్ కహతే హై मैं तुम सर्व आत्माओं का पंडा हूँ, सबको वापस ले जाऊँगा. బాబా అంటున్నారు నేను ఆత్మలేని మీకు పండాని, మార్గదర్శకుణ్ణి, అందరినీ వాపస్ ఇంటికి తీసుకువెళ్తాను. మేరే జైసా గైడ్ కోయి హోతా నహీ, నాలాంటి గైడ్ ఇంకెక్కడా ఉండరు. कहते भी है गॉड फादर इज लिबरेटर गाइड ब्लेसफुल सबके ऊपर रहम करते हैं అంటారు కదా. భగవంతుడు ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు,
దయాసాగరుడు, ఆయన అందరిపైన దయ చూపిస్తారు. క్యూంకి సబ్ సాగర్ కే బచ్చే కామ్ చితా పర్ బ్యాట్ జల్ మరే హై. ఎందుకంటే సాగరుడి పిల్లలందరూ కామచితిపైన కూర్చుని నల్లగా కాలిపోయి మరణించారు. ఉస్మే భీ ఖాస్ భారత్ కి బాత్ హై. అందులో ప్రత్యేకంగా భారతదేశం యొక్క విషయము. బాప్ कहते हैं तुम 16 कला సంపూర్ణ నిర్వికారి थे. బాబా అంటున్నారు మీరు 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారీలుగా ఉండేవారు. अब काम चिता पर बैठ तुम क्या बन गए हो. ఇప్పుడు కామచితి పైన కూర్చొని మీరు ఎలా అయిపోయారు. अब फिर बाप आए हैं. ఇప్పుడు తిరిగి బాబా వచ్చారు. वृक्षपति बाप आकर मनुष्य मात्र पर बृहस्पति की दशा बिठाते हैं. వృక్షపతి బాబా వచ్చి మనుష్య మాత్రల పైన బృహస్పతి దశని కూర్చోపెడుతున్నారు. ఖాస్ భారత్ ఆమ్ విశ్వ పర్ इस समय రాహు కా గ్రహణ్ లగా హువా హై. ప్రత్యేకంగా భారతదేశం మరియు ఈ విశ్వంపై ఈ సమయంలో రాహు యొక్క గ్రహణం ఏర్పడింది. బాప్ कहते हैं मैं ही आकर भारत की खास दुनिया की आम గతి సద్గతి करता हूँ. బాబాయే స్వయంగా వచ్చి అంటున్నారు నేనే వచ్చి ప్రత్యేకంగా భారతదేశం మరియు ప్రపంచానికి గతి సద్గతిని ఇస్తాను. తుమ్ యహా ఆయే హీ హో పారస్ బుద్ధి బన్నే. మీరు ఇక్కడికి వచ్చిందే పారస బుద్ధి కావటానికి. మోస్ట్ బిల్వేడ్ బాప్ హువా సబ్ ఆషికోం కా మాషూక్ ఏక్ హీ హై. ఉన్నతోన్నతమైన తండ్రి అయ్యారు, ప్రేయసులందరికీ ప్రియుడు ఒక్కరే. सब नेशन में लिंग जरूर बनाते हैं क्योंकि सबका बाप है ना. అన్ని ధర్మాలలో లింగం తప్పకుండా తయారు చేస్తారు, శివలింగం. ఎందుకంటే శివుడు అందరికీ తండ్రి కదా. शिव के मंदिर भारत में बहुत है जिसको शिवालय कहते हैं रहने का स्थान. శివాలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి, వీటినే శివాలయాలు అంటారు, ఉండే స్థానాన్ని. సతయుగ్ మే హై దేవీ దేవతా ధర్మకే మనుష్య. సతయుగంలో దేవీ దేవతా ధర్మానికి చెందిన మనుష్యులు ఉంటారు. పరంతు ఓ ధర్మ కబ్ థా ఉన్హోంకా రాజ్య కబ్ థా ఏ పతా నహీ హై. కానీ ఆ ధర్మం ఎప్పుడు ఉండేది, వారి రాజ్యం ఎప్పుడు ఉండేదో ఇది ఎవ్వరికీ తెలీదు. सतयुग की आयु लंबी लिख दी है. यानी सतयुग में आयुष చాలా ఎక్కువ రాశారు. बाप बैठ समझाते हैं तुम्हारे ऊपर अब बृहस्पति की दशा बैठ रही है 21 जन्मों के लिए. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంటుంది 21 జన్మల కొరకు. వృక్షపతి హై ज्ञान का सागर पतित पावन जिसको सब पुकारते हैं. వృక్షపతి బాబా వీరిని జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు అని అంటారు. వీరిని అందరూ పిలుస్తారు. తుమ్ మాత పితా హమ్ బాలక్ తేరే సబ్ ఉన్కి మహిమా కర్తే హై. మీరే తల్లి తండ్రి మేము మీ పిల్లలము అంటారు. అందరూ వారికి మహిమ చేస్తారు. బరోబర్ సత్యుగ త్రేతామి సుఖ ఘనేరే థే. తప్పకుండా సత్య త్రేతా యుగాల్లో అంతులేని సుఖం ఉండేది. జబ్కి బాప్ హెవెన్లీ గాడ్ ఫాదర్ హై స్వర్గ కా రచయిత హై తో జరూర్ హమ్ భీ స్వర్గ మే హోనీ చాహియే. ఎందుకంటే బాబా స్వర్గానికి రచయితైన తండ్రి, హెవెన్లీ గాడ్ ఫాదర్. స్వర్గానికి రచయిత అంటే తప్పకుండా మనం కూడా స్వర్గంలోకి వెళ్ళాలి. బాప్ సమझाते हैं तुम सब स्वर्गवासी थे अब నరకవాసి బనే హో. బాబా అంటున్నారు మీరందరూ స్వర్గవాసీలుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసీలుగా అయ్యారు.
भारत का ही आदि सनातन देवी देवता धर्म है. భారతదేశందే आदि सनातन देवी देवता धर्म. जैसे क्रिश्चियन धर्म के हैं वो क्रिश्चियन धर्म के ही चले आते हैं. ఎలా అయితే క్రిస్టియన్ ధర్మానికి చెందిన వారు క్రిస్టియన్ ధర్మంలోకి వెళ్తారు. बाप कहते हैं तुम देवी देवता धर्म वाले अपने धर्म को क्यों भूल गए हो. బాబా అంటున్నారు మరి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, మరి మీ ధర్మాన్ని మీరు ఎందుకు మర్చిపోయారు. జబ్కి తుమ్ దేవీ దేవతా ధర్మకే థే, ఎందుకంటే మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. బాప్ స్మృతి దిలాతే హై తుమ్హారా సబ్సే శ్రేష్ఠ ధర్మ కర్మ థా. బాబా స్మృతినిప్పిస్తున్నారు మీరు ధర్మశ్రేష్టంగా కర్మశ్రేష్టంగా ఉండేవారు. అభి తుమ్ నీచ్ పాపీ కంగాల్ బన్ గయే హో, ఇప్పుడు మీరు నీచంగా పాపీలుగా అనాథలుగా అయిపోయారు. తుమ్ హో హీ దేవతాంకే పూజారి, మీరు ఇప్పుడు దేవతల పూజారీలుగా ఉన్నారు. హిందూ అని ఎందుకు అంటున్నారు. భారత్ కా ఏ క్యా హాల్ హో గయా హై, భారతదేశం యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది. జో దేవీ దేవతా ధర్మ కే హై वो विकारी बनने के कारण अपने को देवता कहलाते नहीं. ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందినవారో వారు వికారీలు అయిపోయిన కారణంగా తమని దేవతలు అని అనట్లేదు. బాప్ कहते हैं అభి ఇస్ పతి దునియా కా అంత్ హై. బాబా అంటున్నారు ఇప్పుడు ఈ పతిత ప్రపంచం యొక్క అంతిమ సమయం. మహాభారత్ లడాయి బి ఖడి హై, ఇక్కడ మహాభారత యుద్ధం కూడా నిలబడి ఉంది. భగవాన్ వత్స హమ్ తుమ్కో సతయుగ్ కే లియే రాజయోగ్ సిఖాతా హూँ. భగవాన్ వత్స నేను మీకు సతయుగం కోసమే రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. భగవాన్ తో ఏక్ హీ హై, హమ్ ఉన్కే బచ్చే శాలిగ్రామ్ హై. భగవంతుడు ఒక్కరే, మనం వారి పిల్లలం, శాలిగ్రామాలం. बाप कहते हैं तुम जो पूज्य थे वही పూజారి భగత్ బన్ గయే హో. బాబా అంటున్నారు మీరే ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారు, అలాంటిది మీరే పూజారీలుగా భక్తులుగా అయిపోయారు. అబ్ ఫిర్ జ్ఞాన్ లేతే హో పూజ్య దేవతా బన్నే కే లియే, ఇప్పుడు మళ్ళీ తిరిగి పూజ్య దేవతలుగా అయ్యేందుకే ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. फिर द्वापर से పూజ్యస్సు పూజారీ బన్ జాయింగే, తిరిగి ద్వాపర యుగం నుండి పూజ్యుల నుండి మళ్ళీ తిరిగి పూజారీలుగా అయిపోతారు. తుమ్ పూరే 84 జన్మ లేతే హో, మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. जिन्होंने 84 जन्म लिए हैं वही आकर ब्रह्मा कुमार कुमारी बनेंगे. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారే వచ్చి బ్రహ్మ కుమారి కుమారులుగా అవుతారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన్ ధర్మ की स्थापना ये भी गाया हुआ है. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన ఇది కూడా మహిమ చేయబడింది. ప్రజాపిత है तो बहुत बच्चे भी होंगे. మరి ప్రజాపిత ఉంటే ఆయన పిల్లలు చాలామంది ఉంటారు. ఓ తో జరూర్ యహా హీ చహియే, వారు తప్పకుండా ఇక్కడే కావాలి. కితనీ డేర్ ప్రజా హే, ఎంత లెక్కలేనంత మంది ప్రజలు ఉన్నారు. ఇన్ బ్రాహ్మణం కో హీ ఫిర్ దేవతా బన్నా హే, ఈ బ్రాహ్మణులే తిరిగి దేవతగా అవ్వాలి. పాప్ ఆకర్ శూద్ర సే బదల్ బ్రాహ్మణ ధర్మ की స్థాపన करते हैं. బాబా వచ్చి శూద్రుల నుంచి మార్చి బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ సంగం पर ही आदि सनातन देवी देवता धर्म की स्थापना होती है. ఈ సంగం యుగంలోనే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. यह कल्याणकारी संगम युग, ఇది కళ్యాణకారి సంగమ యుగము. इस लड़ाई को ही
కళ్యాణకారి కహా జాతా హై. ఈ యుద్ధాన్ని కళ్యాణకారి అని అంటారు. इस विनाश के बाद ही फिर स्वर्ग के गेट खुलते हैं. ఈ వినాశనం తర్వాత తిరిగి స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి. तुम यहाँ आए हो స్వర్గవాసి बनने व విష్ణుపురి में चलने. మీరు ఇక్కడికి వచ్చింది స్వర్గవాసీలుగా అయ్యేందుకు లేక విష్ణుపురిలోకి వెళ్ళేందుకు. तुम बच्चों पर अब अविनाशी बृहस्पति की दशा है. ఇప్పుడు పిల్లలైన మీ పైన అవినాశి బృహస్పతి దశ ఉంది. 16 కళా సంపూర్ణ కహా జాతా హై. 16 కళల సంపూర్ణులు అని అంటారు. फिर 2 कला कम होती है तो शुक्र की दशा कहा जाता है. తిరిగి 2 కళలు తగ్గుతాయి, అప్పుడు శుక్ర దశ అని అంటారు. सतयुग में बृहस्पति की दशा है. फिर त्रेता में शुक्र की दशा है. సతయుగంలో ఉండేది బృహస్పతి దశ, తిరిగి త్రేతాయుగంలో శుక్ర దశ. ఫిర్ నీచే గిర్తే ఆయే హో. తిరిగి కిందకి దిగుతూ వచ్చారు. మంగళకి శనిచర్కి రాహుకి దశ भी होती है. తర్వాత మంగళ దశ, శనీశ్వరుడి దశ, రాహు దశ ఏర్పడుతుంది. జన్మ జన్మాంతర్ ఉల్టీ దశాయి ఫిర్తీ ఆయి హై. జన్మ జన్మాంతరాలు ఉల్టా దశలు తిరుగుతూ వచ్చాయి. అబ్ బాప్ ద్వారా బృహస్పతికి దశ బ్యాటీ హై. ఇప్పుడు బాబా ద్వారా బృహస్పతి దశ కూర్చుంది. యహ్ హై బేహద్ కా బాప్, జ్ఞాన్ కా సాగర్, పతీత్ పావన్. మరి ఈయన అనంతమైన తండ్రి, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. వహీ తుమ్హారా బాప్ भी है, శిక్షక్ भी है, సద్గురు भी है. ఆయనే మీ యొక్క అనంతమైన తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా. బాకీ సబ్ హై ఝూటే, కిస్కి సద్గతి కర్ నహీ సక్తే. మిగిలినవన్నీ అసత్యమే, ఎవరు ఎవరికి సద్గతిని, ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఇస్కో కహా జాతా హై విషస్ వరల్డ్. దీని పేరే వికారి ప్రపంచం. ఓ హై వాయిస్లెస్ వరల్డ్. దాని పేరే నిర్వికారి ప్రపంచం. अब विशेष वर्ल्ड में सभी बहुत दुखी है. ఈ వికారి ప్రపంచంలో ఇప్పుడు అందరూ చాలా దుఃఖీలుగా ఉన్నారు. లడాయి మారామారి క్యా క్యా హో రహా హై. యుద్ధాలు, గొడవలు ఏమేమవుతున్నాయో చూడండి. ఇస్కో కహా జాతా హై ఖూనే నాహే కా ఖేల్. దీన్నే రక్తపు కాలవల ఆట అని అంటారు. ఏక్ హీ బామ్ ऐसा గిరాయింగే జో ఝట్ సారే ఖలాస్ హో జాయ్. ఒక్క బాంబు ఇలా విసిరారంటే మొత్తం సమాప్త అయిపోతుంది. ఏ వహీ సంగం యుగ కా సమయ హై. ఇప్పుడు అదే సంగం యుగ సమయం. తుమ్ దేవతాओं के लिए फिर नई दुनिया चाहिए. దేవతలైన మీకు తిరిగి కొత్త ప్రపంచం కావాలి. तो अब बाप कहते हैं मीठे मीठे बच्चे मन मना भव. అందుకే బాబా అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలు మన్ మనా భవ. ఏ కౌన్సే బాప్నే కహా. ఇది ఏ తండ్రి అన్నారు? శివ్ బాబాని. శివ్ బాబా ఓ తో హై నిరాకార్. ఆయన పేరే నిరాకారుడు. యు నిరాకార్తో తుమ్ భీ హో. మీరు కూడా నిరాకారులే. పరంతు తుమ్ పునర్జన్మ మే ఆతే హో, మే నహీ ఆతా హూ. కానీ మీరు పునర్జన్మల్లోకి వస్తున్నారు, కానీ నేనైతే రాను. ఈ సమయ సబ్ పతిత హై, ఏక్ భీ పావన్ నహీ. ఈ సమయంలో అందరూ పతితులే, ఒక్కరు కూడా పావనులు లేరు. పతిత్ బన్నా హీ హై. పతితంగా అవ్వాల్సిందే. సతో రజో తమో మే ఉతర్నా పడే. సతో రజో తమోలోకి దిగవలసిందే. इस समय सारा झाड़ जड़जड़ी भूत अवस्था को पाया हुआ है. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా జడ్జడి భూతావస్థని పొంది ఉంది. దునియా బిల్కుల్ పురానీ హో గయి హై. ప్రపంచం మొత్తం పాతదైపోయింది.
अब फिर से उनको नया बनाना पड़े, తిరిగి దాన్ని మళ్ళీ కొత్తదిగా తయారు చేయాల్సి ఉంటుంది. పతి దునియా మే దేఖో మనుష్య కితనే హై, పతిత ప్రపంచంలో చూడండి మనుషులు ఎంతమంది ఉన్నారు. పావన్ దునియా మే బహుత్ థోడే రాజ్య కర్తే హై, పావన ప్రపంచంలో చాలా తక్కువ మంది రాజ్యం చేస్తారు. ఏక్ హీ ధర్మ థా और कोई धर्म नहीं था, ఒకే ధర్మం ఉండేది, ఇతర ధర్మాలు ఏమీ ఉండేవి కాదు. భారత్ కో హీ హెవెన్ కహా జాతా హై, అందుకే భారతదేశాన్ని స్వర్గం అని అనేవారు. గాయా జాతా హై घट में ही सूर्य घट में ही चंद्रमा, सतयुग में 9 लाख होंगे, पीछे फिर वृद्धि होती है. మహిమలో కూడా ఉంది కదా, సతయుగంలో 9 లక్షల మంది ఉంటారు, తిరిగి వృద్ధి పొందుతారు. పెహ్లే బహుత్ ఛోటా ఫూలోం కా ఝాడ్ హోతా హై, ముందు చాలా చిన్న పువ్వుల యొక్క వృక్షం ఉంటుంది. కాంటోం కా కితనా బడా ఫారెస్ట్ హై, ముళ్ళ అడవి ఎంత పెద్దది. ఢిల్లీ మే ముఘల్ గార్డెన్ దేఖో కిత్నా అచ్చా హై, ఢిల్లీలో ముఘల్ గార్డెన్స్ చూడండి ఎంత బాగుంటుందో. ఉస్సే బడా ఔర్ కోయి గార్డెన్ నహీ, రాష్ట్రపతి భవన్లో ఉంటుంది ముఘల్ గార్డెన్స్, దానికన్నా పెద్ద గార్డెన్ ఇంకెక్కడా కూడా లేదు. ఫారెస్ట్ దేఖో కిత్నా బడా హోతా హై, మరి అడవి చూడండి ఎంత పెద్దది ఉంటుంది. సత్యుగి గార్డెన్ బి బహుత్ ఛోటా హై, సత్యుగి పూల తోట కూడా చాలా చిన్నదే. ఫిర్ వృద్ధి కో పాతే పాతే బడా హోతా జాతా హై, తిరిగి వృద్ధిని పొందుతూ పొందుతూ పెద్దదవుతుంది. అభీ తో కాంటోం కా జంగల్ హో గయా హై, ఇప్పుడు ముళ్ళ అడవి ఏర్పడింది. రావణ్ కే ఆనే సే కాంటే బన్ జాతే హై, రావణుడు రావటం ద్వారానే ముళ్ళుగా అయిపోతారు. యే హై కాంటోం కా జంగల్, దీని పేరే ముళ్ళ అడవి. ఆపస్ మే లడ్తే హై తో ఏక్ దో కో మార్తే హై, ఒకరికొకరు దెబ్బలాడుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు. కితనా క్రోధ హై, ఎంత క్రోధం ఉంది మనుషుల్లో. బందర్ సే బి బద్తర్ కహా జాతా హై, కోతుల కన్నా కూడా హీనమైపోయారు అని అంటారు కదా. తో బాప్ కహతే హై మేరే లాడ్లే బచ్చే తుమ్హారే ఊపర్ అబ్ వృక్షపతి కి దశ హై, బాబా అంటున్నారు హే నా అల్లారు ముద్దు పిల్లలు, ఇప్పుడు మీ పైన వృక్షపతి యొక్క దశ ఉంది. అబ్ దే దాంతో ఛూటే గ్రహణ్, ఇప్పుడు మీరు దానం ఇచ్చేసినట్లయితే గ్రహణం వదిలిపోతుంది. సంపూర్ణ నిర్వికారి అబ్ యహా బన్నా హై, ఇక్కడ మీరు సంపూర్ణ నిర్వికారి కావాలి. ఫిర్ ఏ శరీర్ ఛోడ్ జాకర్ శివాలయ మే ఆ జాయేంగే, తిరిగి శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళి శివాలయంలోకి వస్తారు. శివాలయ మే బహుత్ సుఖ హోతా హై, శివాలయంలో చాలా సుఖం ఉంటుంది. దేవీ దేవతాओं का राज्य है, దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సతయుగ్ కో కహా జాతా హై శివాలయ్, కలియుగ్ కో కహా జాతా హై వేశ్యాలయ్, సతయుగాన్ని శివాలయం అంటారు, కలియుగాన్ని వేశ్యాలయము అంటారు. ఏ వేశ్యాలయ రావణ్ నే స్థాపన కియా హై, ఈ వేశ్యాలయాన్ని రావణుడు స్థాపించాడు. అబ్ బాప్ కహతే హై పతిత్ సే పావన్ బననా హై, कैसे बनेंगे, ఇప్పుడు బాబా అంటున్నారు పతితం నుంచి పావనంగా అవ్వాలి, మరి ఎలా అవుతారు. क्या त्रिवेणी में गंगा में स्नान करने से पावन बनेंगे, త్రివేణిలో స్నానం చేయటం వల్ల, గంగలో స్నానం చేయటం వల్ల మరి పావనంగా అవుతారా. ఏ తో జన్మ జన్మాంతర్ కర్తే ఆయే హో, ఇది జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. కరోడో మనుష్య జాకర్ స్నాన్ కర్తే హై, కోట్లాది మంది మనుషులు వెళ్ళి స్నానాలు చేస్తారు. బహుత్ నదియా నాలే తలాబ్ ఆది హై, జహా పానీ దేఖ్తే హై జాకర్ స్నాన్ కర్తే హై, చాలా నదులు కుళాయిలు చెరువులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ నీళ్లు చూస్తే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు, ఎందుకంటే స్వయాన్ని పతితులుగా భావిస్తారు. అబ్ పారస్నాథ్ తుమ్హారీ పారస్ బుద్ధి బనా రహే హై, ఇప్పుడు పారసనాథుడు మీ బుద్ధిని పారసంగా తయారు చేస్తున్నారు. తో ऐसे పారస్నాథ్ బాప్ కో కిత్నా ప్యార్ సే యాద్ కర్నా చాహియే, మరి ఇటువంటి పారసనాథుడైన తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి,
अच्छा, मीठे मीठे सिखी लथे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, इस कांटों की दुनिया से फूलों के बगीचा में जाने के लिए जो भी विकार है उन्हें निकाल देना है. ఈ ముళ్ళ ప్రపంచం నుంచి పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ఏవైతే వికారాలనే ముళ్ళున్నాయో వాటిని తొలగించాలి. पारस बनाने वाले बाप को बड़े प्यार से याद करना है. పారసంగా తయారు చేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. सेकंड पॉइंट, इस कल्याणकारी संगम युग पर शूद्र से ब्राह्मण सो देवता बनने का पुरुषार्थ करना है. ఈ కళ్యాణకారి సంగం యుగంలో శూద్రుల నుండి బ్రాహ్మణులు సో దేవతగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. राहु के ग्रहण को उतारने के लिए विकारों का दान देना है. రాహు గ్రహణాన్ని దింపించేందుకు వికారాలని దానం ఇచ్చేయాలి. वरदानमु, संगठन में एकमत और एकरस स्थिति द्वारा सफलता प्राप्त करने वाले सच्चे स्नेही भव. సంఘటనలో ఐకమత్యము మరియు ఏకీరస స్థితి ద్వారా సఫలతని ప్రాప్తింప చేసుకునే సత్యమైన స్నేహి భవ. संगठन में एक ने कहा दूसरों ने माना, यह सच्चे स्नेह का रिस्पांड. సంఘటనలో ఒకరు చెప్పారు, ఇంకొకరు ఒప్పుకున్నారు. ఇదే సత్యమైన స్నేహానికి ఇచ్చే రెస్పాన్స్. ऐसे स्नेही बच्चों का एग्जाम्पल देख और भी संपर्क में आने के लिए हिम्मत रखते हैं. ఇటువంటి స్నేహి పిల్లల యొక్క ఉదాహరణ చూసి ఇతరులు కూడా సంపర్కంలోకి వచ్చేందుకు ధైర్యం వహిస్తారు. संगठन भी सेवा का समाधान बन जाता है. సంఘటన కూడా సేవకి సాధనమవుతుంది. जहाँ माया देखती है कि इनकी यूनिटी अच्छी है, घेराव है, तो वहाँ आने की हिम्मत नहीं रखती. ఎప్పుడైతే మాయ చూస్తుందో వీరి ఐకమత్యం బాగుంది, అందరూ కలిసి ఉన్నారు అని, అక్కడికి మాయకి రావటానికి ధైర్యం సరిపోదు. एकमत और एकरस स्थिति के संस्कार ही सतयुग में एक राज्य की स्थापना करते हैं. ఐకమత్యము మరియు ఏకీరస స్థితి ఈ సంస్కారాలే సత్యుగంలో ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తాయి. स्लोगन, कर्म और योग का बैलेंस रखने वाले ही सफल योगी है. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచేవారే సఫల యోగిలు. अच्छा, ओम शांति.